ఓకే పేటిఎంస్ అన్నిటికీ చాలా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు, కానీ మీరు చేసే స్కామ్ల గురించి మాట్లాడుకుంటేనే నేను ముసల్దాన్ని అయిపోతాను. మా స్కామ్లు అలాంటివి, మా చరిత్ర అలాంటిది. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? పాదాం. మీరు చేసిన అతిపెద్ద స్కామ్లలో మద్యం కల్తీ కూడా. వద్దండి. ప్లీజ్ పేటిఎంస్. వద్దండి ప్లీజ్ అండి. వీడు ఎక్కడ చూస్తున్నాడు? నన్నేనా? ఇక్కడ ఉందిరా పాప. నా కోసం ప్లీజ్ పేటిఎం, ఇదొక్క క్వశ్చన్ చేద్దాం. ఏం చేద్దాంరా? బొక్కలేస్తారా లిక్కర్ స్కామ్ అది. ఓకే గజ్జల గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 2019 నుంచి 2024 వరకు జరిగిన లిక్కర్ స్కామ్ లో పేద ప్రజలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఆప్షన్ ఏ 10,000 మంది, ఆప్షన్ బి 20,000 మంది, ఆప్షన్ సి 40,000 మంది, ఆప్షన్ డి 30,000 మంది. అంతమంది చచ్చిపోలేదండి, ఏదో 2-3 చచ్చిపోయారు అంతే. అయినా నేను లిక్కర్ కలిసి ఇది చేసామండి, పేద ప్రజలు వాళ్ళ కష్టాలు బాధల నుంచి బయటపడతారని చేసాం. బయట పడ్డారుగా. తప్పు ఇందులో మా ఆప్షన్ లేదు, రైట్ ఆప్షన్ లేదు అక్కడ. సరే, మీరు ఇందులో ఏ ఆప్షన్ లేదంటున్నారు. అసలు ఆ పేద ప్రజలు ఎంతమంది చనిపోయారో వీడియో చూద్దామా? గజ్జల గారు ప్లీజ్ ప్లే ద వీడియో. తెలుగు మందు బాబులకి నా నమస్కారాలు. బూమ్ బూమ్. నాకు ఇది తాగిన తర్వాత తిక్కగా ఉంది, ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలేదు. కలిసి కాకపోతే బొగ్గు మాట్లాడండి. హాస్పిటల్ పిలిచి పోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి, కల్తీ మందు తాగినారు మీరు అని చెప్పినారు. తండ్రి ఇట్లా అయిపోయా, ఇంకా మా బతికేం రాని, ఇంకేం కూలి వస్తే సంసారం, లేకపోతే లేదు. ఏంటనే బాధపడిపోతున్నావు? తప్పురా ఇదే, పనులు చేయకూడదురా. ఎంతమంది ప్యానాలు చేసావురా మనవా. అవన్నీ మాకు అనవసరం. పెయింటింగ్ వల్ల మేము ఆప్షన్ డి 30,000 మంది ఫిక్స్. ఓకే గజ్జల గారు, ఆప్షన్ డి లాక్ చేయండి.